32 ఈ ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 32 ప్రైవేట్ పెట్టేశారు. నా ప్రాణం అడ్డేస్తారు. దాని సంగతి ఏంటి? ఈ మాట మీరు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పండి. మీరు మాట్లాడడానికి అన్ని అబద్ధాలే. మీరు కులం విషయంలో అబద్ధమే, మతం విషయంలో అబద్ధమే, అన్నిట్లో అబద్ధాలే, దేవుడి విషయంలో అబద్ధాలే, అన్ని అబద్ధాలు మాట్లాడిపించారు. ఈ అబద్ధాలు చెప్పండి. విశ్లేషణ ప్లేస్ లో కూర్చున్నారు, ఇప్పుడు వైసీపీ ప్యానల్ లో కూర్చోడా? మీరు విశ్లేషణ ప్యానల్ లో కూర్చున్నారు. ఈ విషయం మర్చిపోతున్నారు. సోనియా గాంధీ రాష్ట్ర దేశవ్యాప్తంగా తెలుసు. సోనియా గాంధీ గారి ముందు స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా సమాధానం చెప్పండి. సమాధానం మీరు చేసిన తప్పులకి మీరు ఆయన అబద్ధాలు సమాధానం చెప్పండి. ఎన్ని అబద్ధాలు 1, 2, 3, 4 అబద్ధం అబద్ధం అబద్ధం. నోరు తెలిస్తే అబద్ధం. అబద్ధాలు ఆడారు, అబద్ధాలు ఆడి ఇప్పుడు అబద్ధాలు సంజయ్కి చెప్పండి. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, అబద్ధం చెప్పాను. ఆఫీసులో చెప్పిన మాట నమ్మే అబద్ధం చెప్పండి. చిట్టిబాబు గారు గంజాయి దొరికిందని అబద్ధం ఆడాను. అది డ్రైవింగ్ సిబిఐ చేసింది. క్షమాపణ చెప్పండి. 32 ఇస్తాను సార్, మీకు ఇస్తాను, సమయం ఉంది, ఇస్తాను, మీకు ఇస్తాను. చేస్తున్నారు. 32 విభాగాలు దీనికి పెట్టారు, టెండర్ చేశారు. దానికి చిట్టిబాబు గారు రాయపాటి అరుణ్ గారు ఏదో అడుగుతున్నారు, వినండి ఒకసారి. అడుగుతున్నారు, వినండి, ఏదో అడుగుతున్నారు. చిట్టిబాబు గారు ఏదో అడుగుతున్నారు, వినండి ఒకసారి. చిట్టిబాబు గారు మీరు మాట్లాడింది అర్థమైంది. చిట్టిబాబు గారు ఏదో అడుగుతున్నారు, వినండి. నాకు జ్వరం వస్తే జీసస్ ప్రే చేశాడు. అరుణ్ గారు ఏంటి అడుగుతున్నారు? మీరు అరుణ్ గారు ఏంటి అడుగుతున్నారు? ఇన్ని అబద్ధాలు, ఇన్ని దొంగ తిరుగుడు, కేసులు నమోదయ్యాయి అన్న తర్వాత ఆ విషయాన్ని రూఢీ చేస్తూ 32,000 కాదు 27,000 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అని చెప్పేసి అప్పటి వేళ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటని కౌంటర్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు. సమాధానం చెప్పండి. మీ అబద్ధాలకి చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి, మీ తర్వాత మళ్ళీ లక్ష్మణ్ గారు మాట్లాడాలి. ఎస్ మేడం, అరుణ్ గారు ఓకేనండి, అర్థమైంది మీరు అంది. చిట్టిబాబు గారు మీరు కంక్లూడ్ చేయండి. అసలు కంపారిజన్ తప్పు. కంపారిజన్ పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ సీఎం అవుతాడా నెక్స్ట్ రాబోయే కూటమి నుంచి, లేకపోతే పవన్ కళ్యాణ్ అవుతాడా? ఇది చూడాల్సింది. జగన్ కి చంద్రబాబు పెట్టండి. చంద్రబాబు మీరు అన్నది అర్థమైంది. చిట్టిబాబు గారు ఈ రోజు స్టార్టింగ్ నుంచి కూడా ప్యానెల్ లో ఉన్న వాళ్ళు అందరి దగ్గరికి కూడా మీరు క్రాస్ టాక్ చేశారు, మీరే కంక్లూడ్ చేశారు. సమయం తక్కువ ఉంది మీతో. ఇక లక్ష్మణ్ రావు గారు టైం ఇది, ఆయన మాట్లాడిద్దాం. చిట్టిబాబు గారు అన్నిదో భావించొద్దు. ఎస్ లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. ఎస్ మీరు చెప్పింది అర్థమైంది సార్. ఎస్ పోలికే తప్ప ఆ పోలికే పోల్చకూడదు అన్నారు. మీరు చెప్పింది అర్థమైంది, మాకు అర్థమైంది. మీ అభిప్రాయం ఏంటనేది ప్రేక్షకులకు కూడా అర్థమైంది, లక్ష్మణ్ రావు గారికి కూడా అర్థమైంది. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ రావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ గారు మాట్లాడిన దాంట్లో బాబాయ్ హత్యకేసాను, ఒక్క మాటకి తను కట్టుబడి ఉన్నాడా? తన అన్న మాటను తనే వెనక్కి తీసుకుని, తన అన్న మాట తనే రివర్స్ మాట్లాడి కుటుంబ పాలన అంగీకరిస్తున్నాడు. అన్నకే ఇచ్చాడు. మన కుటుంబంలో ఇన్ని హైడ్రామాలు చేసిన మీరు దానికి త్రిపురనేని చిట్టిబాబు గారు లక్ష్మణ్ రావు గారిని మాట్లాడివ్వండి సార్. చిట్టిబాబు గారు ప్లీజ్, చిట్టిబాబు గారు ఆయన ఆపండి, ఆయన ఆపలేకపోతున్నాం మనం. ప్లీజ్ మనం ఆపలేకపోతున్నాం, ఆ వాగ్దాటిని తట్టుకోలేకపోతున్నాం, ఆయన వాగ్దాటికి సమాధానం చెప్పలేకపోతున్నాం. దయచేసి పాపం లక్ష్మణ్ రావు గారిని మాట్లాడినామండి ఈరోజు. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్. నేను ఇక్కడ ఏమంటా అంటే, ఏదైతే బాబాయ్ హత్య కేసు నేను ప్రత్యేకం వాడుతూ ఉన్నారో అది బాబాయ్ హత్య కేసు ఎక్కడ అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోళ్ళని కూడా ఎక్కడ కూడా కోర్టు తీర్పులు ఇవ్వలేదు. అసలు ఆ కోర్టు మీద ఇప్పటికి కూడా ఆధారాలు ఇవ్వనంత ఇంతవరకు సమర్పించలేదు. ఆ కోర్టు ఆ కేసు కూడా రేపు మాపు వీగిపోద్ది, కొట్టేస్తారు. అది ఎవరు చేశారు, ఎలా జరిగిందనే విషయం ఆ వ్యక్తి ఎవరైతే దస్తగిరి అనే వ్యక్తి అప్రూవల్ గా మారి బయట తిరిగితే ఉన్నాడు చూసారా, ఆయన జైల్లో పెట్టి అసలు గట్టిగా ఇదైతే అసలు విషయాలు బయటపడతాయి. మనోడు బయట తిరిగిన వదిలేసి ఆ సునీత గారు వాడుకునేగా ఎలిగేలా తెచ్చారు. ఒకటి చెప్పండి లక్ష్మణ్ రావు గారు,
ఒక్కటి చెప్పండి, మీరు మాట్లాడుతున్న చిట్టిబాబు గారి పద్ధతి కరెక్ట్గా అనిపించిందా మీకు? సార్ అది కరెక్ట్ కాదు, కానీ నేను వినండి లక్ష్మణ్, నేనేమంటానంటే చెప్పండి. వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము కూడా చాలా వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన విషయాలు వస్తాయి. పవన్ ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు పోల్కన్నారు చూస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారతమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి లాగా ఒకరు పెళ్లి చేసుకుని మీరు ఎక్కడికో వెళ్తున్నారు, మళ్ళీ డిబేట్ అంతా మళ్ళీ వేరే వెళ్ళిపోద్ది. మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ మీ షర్మిల గురించి అడుగుతారు. ఎందుకు వచ్చినాయి సార్ ఇవన్నీ మనకి? ఎందుకు సార్ పెళ్లిళ్ళ గురించి? మీరు చెప్పినప్పుడు మేము ఉన్నాం కదా. మాటలు 5 ఏళ్ల పాటు మాట్లాడడానికి ప్రజలు 11 మిగిల్చారు. ఇంకా చిగ్గురాకపోతే మేమేం చేయలేము. పవన్ కళ్యాణ్ గారు ముగ్గురికి ఈ రేపు మాటలు చేసి, మాట్లాడడానికి ముగ్గురికి 11 కొడుకులు పార్టీ చేసి, మిగిల్చారు. ఉన్నాయి ఐదేళ్ళు కొట్టి. రాజకీయాలు చేయరా? ఈ మాటలకే ప్రజలు 11 పళ్ళు మిగిల్చారు. ఉన్నాయని కూడగొట్టి ఎప్పుడు కూడా గ్రామీణించుకోలేకపోతే ఏం చేయలేదు. మీ రాజకీయ భవిష్యత్తు మీరు సమాధానం చెప్తా ఉన్నారా? పవన్ కళ్యాణ్ ఈ పనికి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? నాయకులు మాట్లాడి మంచి వాళ్ళు మాట్లాడి దిక్కుదేవులు లేకుండా అయిపోయి మహిళలు తప్పడిపోయారని చెప్పి వాళ్ళ అభ్యర్థుల మీద రాజకీయాలు చేశాడు. ఒక దళిత గిరిశ్రీ స్త్రీ సుగంధకి వచ్చింది రాజకీయంగా వాడుకునే ఈ రోజున రాజకీయం చేశాడు. ఇంకా ఏం చేశారు? ఏం మాట్లాడతారు మీరు మీ నాయకుల గురించి? అసలు పవన్ కళ్యాణ్ ఏంటి? అసలు మీరు నిజంగా నోటికి అన్నం తింటారా? 5 ఏళ్ళు అధికారంలో ఉండి కడుపు ఏం సాధించాడు మీ పవన్ కళ్యాణ్? మొత్తం పెట్టుకోకపోతే ఎమ్మెల్యే కూడా అవ్వలేడు, కనీసం కౌన్సిలర్ అవ్వలేడు, కార్పొరేటర్ కూడా అవ్వలేడు పొత్తు లేకపోతే. అదే పవన్ కళ్యాణ్ బతుకు, పవన్ కళ్యాణ్ స్థాయి. ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ చూశారు. ఇప్పుడు రైట్. ధన్యవాదాలండి రాయపాటి గారు చర్చలో పాల్గొన్నారు.